ఒక మనిషి బ్రతికుండి కూడా చనిపోతాడు. ఎలా చనిపోతాడు? పాపాలు చంపేస్తాయి. పాపము మనిషిని చంపేస్తుంది. లోకం దృష్టిలో, దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో మనిషి బ్రతికే ఉంటాడు. జనాభా లెక్కలో పేరుంటుంది, ఓటర్ లిస్టులో పేరుంటుంది, ఆధార్ కార్డులో పేరుంటుంది. కానీ దేవుని పుస్తకంలో పేరుండదు, ఆయన గ్రంథములో పేరుండదు. అదే దాన్ని ఏమన్నాడంటే చచ్చిన స్థితి, ఎండిన స్థితి. ఎండిన ఎముకలతో పోల్చాడు. ఎండిపోయిందయ్యా నీ జీవితం, ఎండిపోయిన పాడైపోయిన జీవితం, జీవం లేని జీవితం. కానీ నువ్వేమనుకుంటున్నావంటే నేను బాగానే ఉన్నాను, బాగా తింటున్నాను,